అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. కాకరకాయ కర్రీలోకి ఈ ఒక్కదాన్నే యాడ్ చేశారంటే టేస్ట్ సూపర్‌గా వస్తుందండి. కాకరకాయ అంటే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారండి. అంత బావుంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కాకరకాయ కర్రీని చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ మసాలాలు లేకుండా చిక్కటి గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఇక్కడ నేను పావు కేజీ కాకరకాయలతో కర్రీ చేసి చూపించబోతున్నానండి. మీరు ఇలా కనుక ఫాలో అయ్యారు అంటే మీకు కర్రీ చక్కగా కుదురుతుంది. ఎప్పుడు చేసినా కూడా ఇదే ప్రాసెస్‌లో చేస్తారు. పావు కేజీ కాకరకాయలని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు అర లీటర్ వరకి ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకి పసుపు, అలాగే అర టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. కాకరకాయలనేవి మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఉండేలా చూసుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు వీటిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మనం ఈ ప్రాసెస్‌లో కాకరకాయ కర్రీని చేశామంటే చేదనేది తగ్గిపోయి టేస్టీగా వస్తుందండి. ఒక నిమిషం పాటు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాకరకాయలని నీళ్లు లేకుండా ఇలా పిండి ఏదైనా ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలండి. ఇక్కడ నేను ఈ కాకరకాయ ముక్కలకి పైన తొక్కేమి తీయలేదండి. డైరెక్ట్‌గా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బావుంటుందండి. అన్నిటిని కూడా ఈ విధంగా పిండేసి ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. కాకరకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను వివరంగా చెప్పాలనేసి కాస్త లెంతీగా పెట్టానండి. మీరు కావాలనుకుంటే ఫాస్ట్ మోడ్‌లో కూడా పెట్టి ఈ వీడియోని చూడండి. మధ్యలో ఎక్కడైనా స్కిప్ చేశారంటే మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చండి. స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ 5, 6 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను కలర్ మారిపోయి 70-80% ఉడికిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకి శనగపిండిని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ శనగపిండి మొత్తం కాకరకాయ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. శనగపిండి వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్‌గా అడుగంటుతున్నప్పుడు ఇప్పుడు వీటిని ఏదైనా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకి జీలకర్ర, అలాగే పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకి ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో కలిసిపోయి పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఇందులో కలిసే విధంగా కలుపుకుంటూ వీటిని కూడా మగ్గించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా చక్కగా ఉడికిపోయి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాలని వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా, అలాగే అర టీ స్పూన్ వరకి సాల్ట్, అలాగే ఒక టీ స్పూన్ వరకి కారం, పావు టీ స్పూన్ వరకి పసుపును కూడా వేసుకోవాలండి. మసాలాలు వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని 1, 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలండి. మసాలాలు కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2, 3 టేబుల్ స్పూన్ల వరకి పెరుగును వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పెరుగు మొత్తం అంతా కూడా కలిసిపోయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా పైకి తేలిన తర్వాత అరకప్పు వరకి నీళ్ళని వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి గరిటెతో కలుపుకొని స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసి కలిపేసుకోవాలండి. కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత అరకప్పు వరకి నీళ్ళని వేసుకొని ఈ విధంగా కలుపుకొని 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీనిపైన కాస్త కొత్తిమీరని చల్లేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి కాకరకాయ కర్రీ ఎంత చక్కగా వచ్చిందో. మీరు ఈ కాకరకాయ కర్రీని ఒక్కసారి ట్రై చేశారంటే వదిలిపెట్టరండి. అంత బావుంటుంది. వీడియో చూసిన తర్వాత ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్